నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని నియంత్రించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, దాని ప్రభావంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. అలాగే డ్రగ్స్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వినియోగంలో లేని కోల్డ్ స్టోరేజ్ ఫ్యాక్టరీలు వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డీఈఓ కె వాసుదేవరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ శోభారాణిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భూముల రీసర్వేలో ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమరావతి నుండి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి, అదనపు కార్యదర్శి ఎన్ ప్రభాకర్ రెడ్డిలు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అమలాపురం కలెక్టరేట్ నుండి జేసీ పాల్గొని అనంతరం మాట్లాడారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో నేరుగా మాట్లాడి భూముల రీసర్వే విషయమై వారికున్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున బరిలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు కోరారు. ఈ మేరకు అమ్మాజీపేటలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన కలిసి కరపత్రాలు పంచుతూ రాజశేఖర్ కు మద్దతుగా ఓటు అభ్యర్థించారు. యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, నియోజకవర్గ పరిశీలకులు షేక్ సుబాన్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినేడి వెంకటేశ్వరరావు, ఎన్డీఏ నాయకులు బొంతి పెదబాబు, దొమ్మేడి సాయికృష్ణ, గణపతి వీరరాఘవులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాజశేఖరానికి మద్దతుగా మామిడికుదురు మండలం లూటుకూరు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో ఈ గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ ఉపాధ్యాయులను కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిటి బాలరాజు విజ్ఞప్తి చేశారు. జిలుగుమిల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గత 5 సంవత్సరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల కాలంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటుందని వివరించారు. మార్చి 8వ తేదీన ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎల్ రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు రాజీకి అవకాశం ఉన్న 4000పై చిలుక కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుంటే డబ్బు సమయము ఆదా అవుతుందని అన్నారు. రాజీ చేసుకోవడం వల్ల ఇరువురు గెలిచినట్లేనని చెప్పారు. మార్చి నెలలో 8వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరగబోతా ఉంది, నేషనల్ లోక్ అదాలత్. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు 4000 పైచిలుకు కేసులు, అన్ని రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్లో మొత్తంగా ఒక 11 మండలాల్లో, 10 మండలాల్లో మరియు ఏలూరులో కలిపి 11 చోట్ల ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతసారి జరిగిన లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు 5000 పైచిలుకు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనల్ కేసులు, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈసారి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను.
154 కేసులు ఇప్పటి వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. అదేవిధంగా యాక్షన్ కేసులు వచ్చేసి ఒక 34 వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. మరి వాటిల్లో అవార్డు పాస్ చేయాల్సి ఉంది. ఈసారి ముఖ్య గమనిక ఏంటంటే కక్షిదారులకి ఏ ప్రాంతం నుంచైనా ఉన్నా, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో దీనిపై ఎస్పీ కె నరసింహకిషోర్తో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. పోలవరం మండలం పట్టిసీమలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు వారి విధుల్లో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ బూతుల వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిలు పాల్గొన్నారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. ఏలూరులో జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడ్జెట్పై మంగళవారం నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ మేలు చేకూరుస్తుందని చెప్పారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించారని తెలిపారు. అలాగే అమరావతి రాజధాని, పోలవరం పనులకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. బడ్జెట్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అరాచకత్వానికి, విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి దారులు చూపించి బాటలు వేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని వారు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అమరావతికి రాజధాని అని చెప్పని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ బడ్జెట్ రూపకల్పనలో 15,000 కోట్లు కేటాయించినటువంటి కేంద్రానికి మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 11,000 కోట్లు హడ్కో నుంచి కూడా ఇచ్చి దాని నిర్మాణానికి కట్టడికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వం, పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయం భవిష్యత్తుకి బ్రహ్మాండమైనటువంటి దారిగా మారినటువంటి స్థితి. ఇవాళ కేంద్రంలో ఇచ్చినటువంటి కేంద్రం నుంచి పట్టణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం సాయం కోసం ఇచ్చినటువంటి 1,50,000 కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉందో దానిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అది బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కేంద్ర బడ్జెట్కి. అదేవిధంగా ఈ సమావేశంలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, పి ధర్మరాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలి. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి అధికారులకు సూచనలు, సలహాలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తణుకులో 12 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, సకాలంలో ఓట్లు వేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించిన తహసీల్దార్ అశోక్ వర్మ. సాహిత్యంపై అవగాహన పెంచుకుని విజ్ఞానవంతులు కావాలి. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్పష్టం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షరీఫ్. నల్లజర్ల మండలం తిరికిచెర్ల గ్రామంలో శివరాత్రి వేడుకల కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కనపర్తి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని నియంత్రించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భూముల రీసర్వేలో నిజాయితీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అమలాపురంలో అధికారులకు సలహాలు ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. కూటమి అభ్యర్థులు గెలవడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు.
జీలుగుమెల్లిలో పేర్కొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. మార్చి 8వ తేదీన అన్ని కోర్టులను జాతీయ లోక్ అదాలత్ ఏలూరులో వినియోగించుకోవాలని కక్షిదారులకు ఉద్బోధించిన న్యాయ సేవాధికారి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.